హాయ్! హలో! నమస్కారం అండి. ఇప్పుడు 'మహావతార్ నరసింహ' మూవీ రివ్యూ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ ఈస్ డామ్ గుడ్. అంటే నెగెటివ్స్ లేదా అని లేదు కాదు. దేర్ ఆర్ సమ్ నెగెటివ్ పాయింట్స్ కొంచెం లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లాగ్ వస్తది. తర్వాత ఇట్ పిక్స్ ఆన్. వరాహ అవతారంలో ఒక ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంది. ఏంటంటే ఇలాంటి ఒక యానిమేషన్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే వి షుడ్ అప్రిషియేట్ వంబాలే వాళ్ళ ధైర్యాన్ని. ఎందుకంటే ఇది ఒక్క మూవీతో ఆగడం లేదు. అంటే ఆపడం లేదు. నెక్స్ట్ వాళ్ళు 2037 వరకు సీరీస్ ఆఫ్ మూవీస్ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ మన దశావతారం విష్ణుమూర్తి ఈ దశావతారాలు ఎన్నున్నాయో అన్నిటి గురించి ఒక్కొక్క స్టోరీ మనకు తెలిసినదే. ఆ స్టోరీ బేస్డ్ యానిమేటెడ్ మూవీస్ నెక్స్ట్ 2037 వరకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాంతో భాగంగా వచ్చిన మొదటి సినిమానే ఈ 'మహావతార్ నరసింహ'. వీళ్ళు వీళ్ళని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. ఎందుకంటే స్టోరీ అందరికీ తెలిసినదే. అందరికీ మన నాన్నమ్మ గానీ, అమ్మమ్మ గానీ ఇలాంటి వాళ్ళు చెప్పారు. లేదా మనం భగవద్గీత అలాంటి బుక్స్ మన రెఫరెన్సెస్ తెలీదు కానీ, మన ఇలాంటి బుక్స్‌లో చదివాం. మనం హిస్టారికల్ బుక్స్‌లో చదివాం. అండ్ డేరింగ్ పాయింట్ ఏంటంటే, మన సనాతన ధర్మం గురించి వీళ్ళు ఒక మూవీ తీస్తున్నారు. మైట్ గెట్ బ్యాక్‌లాష్ ఫ్రమ్ అదర్స్ అనే ఒక పాయింట్‌ని మైండ్‌లో పెట్టుకోకుండా, ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఇప్పుడు బయటికి రావాలనే ఒక ఉద్దేశ్యంతో అద్భుతంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి మరీ ఈ మూవీ తీశారు. దానికి తోడుగా ఏంటంటే, ఒక మంచి ప్రొడక్షన్ టీమ్‌ని వీళ్ళు సమకూర్చుకున్నారనే చెప్పాలి. లాస్ట్ 20 మినిట్స్ మీరు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్‌లో మీకు వరాహస్వామి అవతారం గురించి తెలిసినప్పుడు ఆ ఫస్ట్ ఫైట్ ఆయన అవతారం ఒక ఒక 30 మినిట్స్ అలా ఉంటది. ఒక 35 మినిట్స్ ఉంటది. ఆ స్వామివారి ఒక స్టోరీ బేస్డ్ ఒక 35 మినిట్స్ ఉంటది. తర్వాత ఈ హిరణ్యకశ్యపుడు లైక్ ఆ పేరు నాకు అంతగా పలకట్లేదు. బట్ ఏంటంటే, ఆ నెక్స్ట్ ప్రహ్లాదుడి జన్మించిన తర్వాత నెక్స్ట్ వస్తది గదా! నెక్స్ట్ వచ్చే స్టోరీ మనకి ఆ వరల్డ్ బిల్డింగ్ కొంచెం చూపిచ్చారు. ప్రహ్లాదుడికి ఆయన విధించే శిక్షలు గాని, అలాంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పాముతో కరిపించడం, కొండ మీద నుంచి తోసేయడం, అలాంటివి మనం చూస్తూ ఉంటాం. హోలికతో ఆ అగ్ని గుండంలో కూర్చోబెట్టడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అప్పుడు విష్ణుమూర్తి స్వామి గారు ఎలా ఆయన్ని కాపాడాడు, అంటే సేవ్ చేశాడు అనేది చూస్తూ ఉంటాం. ఈ అన్నిటికి కొంచెం టైం తీసుకున్నారు. ఈ స్టోరీ మనకి తెలుసు. దీంతో ఈ స్టోరీ మొత్తం మనకు తెలుసు. ఎందుకంటే మనం విన్నాం, చూసాం. దేర్ ఆర్ మెనీ స్టోరీస్ బేస్డ్ ఆన్ దిస్. ఇలాంటి మూవీస్ కూడా వచ్చాయి. సో, ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యానిమేషన్‌లో తీయడం. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువొస్తారు. ప్లస్ పిల్లల్ని తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైవ్ యాక్షన్ మూవీ తీయాలంటే ఇప్పుడేంటైతుందంటే బడ్జెట్ ఎక్కువ పెరిగిపోతే ఇప్పుడు తీసిన బడ్జెట్ కంటే 10 టైమ్స్ మోర్ బడ్జెట్ పెట్టాలి. అంటే ఈ క్వాలిటీ రావాలంటే మనకు. ప్లస్ స్టార్ కాస్ట్‌ని పెట్టుకోవాలి. పెద్ద పెద్ద స్టార్స్ అక్రాస్ ఇండియా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. అలాంటిది చేయడం కష్టం. సో, వాళ్ళేం చేశారంటే వెంట్ విత్ యానిమేషన్. సో, ఇట్ గివ్స్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ టు చిల్డ్రన్స్ ఐ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్. హూ లవ్స్ యానిమేషన్స్, హూ లవ్స్ గుడ్ మూవీస్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఈ పాయింట్స్‌తో ఆ వంబాలే వాళ్ళు ప్లాన్ చేసుకున్న సీరీస్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం డే 1 కంటే డే 2 అండ్ డే 3లో ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నాం. ఆహ్, లైక్ కొన్ని మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ కాంపిటీషన్‌లో ఉన్నప్పటికీ కూడా 'మహావతార్ నరసింహస్‌కి' అద్భుతంగా ఇప్పుడు మనకి ఈ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. రీజన్ కంటెంట్ ఓన్లీ. ఇలాంటి కంటెంట్ పెట్టుకుంటే మూవీకి ఎంత పబ్లిసిటీ తక్కువున్నా కూడా ప్రజలొస్తారనే ఒక పాయింట్‌ని మళ్ళీ నిరూపించింది 'మహావతార్ నరసింహ' మూవీ. సో, ఇక్కడ మనము ఇది ఒక
గుడ్ పాయింట్ ఆర్ ఐ ఓపెనింగ్ పాయింట్ ద ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు. అండ్ వంబాలే వాళ్ళు ఆఫ్టర్ కేజీఎఫ్ వాళ్ళు తీస్తున్న మూవీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. ఒకటో రెండో అక్కడక్కడ మిస్ అవుతున్నాయి కానీ వాళ్ళ నెక్స్ట్ కమింగ్ అప్ మూవీస్ లైక్ ప్రశాంత్ నీల్ గారితో అండ్ ఎన్టీఆర్ సార్తో మూవీస్ కానీ అండ్ నెక్స్ట్ రాబోతున్న లైక్ సలార్ 2 ప్రభాస్ గారితో మూవీ కానీ అలాంటి మూవీస్ లైనప్లో ఉన్నాయి. అండ్ కాంతారా 2 మన రక్షిత్ శెట్టి గారి ఫ్రెండ్ రిషబ్ శెట్టి వాళ్ళిద్దరూ లైక్ మైట్ నో కిరిక్ పార్టీ అనే ఒక మూవీ ఉన్నది కర్ణాటకలో. నేను బెంగళూరులో స్టే చేస్తున్నాను కాబట్టి అది తెలుసు ఆ మూవీ ఎలా ఆడింది అని. అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు కిరిక్ పార్టీ అనే ఒక మూవీ 300 డేస్ లైక్ ఎప్పుడో ఒక 6 మంత్స్ 4 మంత్స్కో 3 మంత్స్కో నేను వెళ్ళి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి. అలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేసేవాడు రక్షిత్ శెట్టి. ఆయన ఫ్రెండ్ రిషబ్ శెట్టి ఆయన తీసిన కాంతారా చూసాం మనం. 15 కోట్లతో మూవీ తీస్తే 400 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఆయన లెవెల్ ఎలా ఉందంటే ఆయన్ని తన ప్రతి మూవీలో పెట్టుకోవాలని ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆలోచిస్తున్నారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉన్నది లైక్ కాంతారాలో. ఇప్పుడు కాంతారా 2 ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయింది, షూట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కాంతారా 2 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మూవీస్ ఇప్పుడు లైనప్లో పెట్టుకున్న అంబాలే వాళ్ళు. దానికి తోడు ఇలాంటి ఒక యానిమేటెడ్ సిరీస్ లైక్ డివోషనల్ సిరీస్ అనేది ఒకటి పెట్టుకున్నారు. సో ఇది గివ్స్ అ గుడ్ వాల్యూ టు ద సినిమా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, కర్ణాటక కానీ ఆల్ ఓవర్ ఇండియా. వి షుడ్ నాట్ లైక్ ఏంటంటే నా ఒపీనియన్లో ఏంటంటే టాలీవుడ్ మాలీవుడ్ అని ఒక బ్యారియర్స్ పెట్టుకోకుండా బెస్ట్ మూవీస్ ఎక్కడొస్తే అక్కడ చూడాలి. లైక్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, మంచి మూవీస్ ఎక్కడొచ్చినా చూసేస్తారు. సో ఇదే అందరూ అన్ని భాషల వాళ్ళు ఫాలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇండియన్ మూవీ ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్నా. అందుకే మన హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ సార్ వచ్చేసి బాలీవుడ్కి వెళ్ళారు, రామ్ చరణ్ సార్ కూడా కొలాబరేట్ అవుతున్నారు. అంటే అక్రాస్ లాంగ్వేజెస్ రిలీజ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. ప్రభాస్ సార్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అనడం కంటే పాన్ ఇండియా బాస్ అనొచ్చు. ప్లస్ అల్లు అర్జున్ సార్ మన పుష్ప 2తో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయిపోయింది. అలాంటి మూవీ తీశారు. నెక్స్ట్ అట్లీ గారితో మంచి మూవీ లైనప్లో ఉంది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అన్ని ఇండస్ట్రీస్ ఇలా ఒక బ్యారియర్ లేకుండా మంచి మూవీస్ తీయడం స్టార్ట్ చేస్తే ఇండియన్ మూవీ విల్ బీ ఏ కాంపిటేటర్ టు హాలీవుడ్ మూవీ అని నేను చెప్తా. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ గురించి వస్తే మహా అవతార్ నరసింహ మన వీవర్స్ చాయిస్ రేటింగ్ ఇస్ 3.5/5. అండ్ చూడొచ్చా ఫ్యామిలీతో అంటే అబ్సల్యూట్లీ మంచి 3D స్క్రీన్ ఉన్న మూవీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. విల్ ఫీల్ ద గూస్ బూమ్స్ ఇన్ లాస్ట్ 20 minutes. లాస్ట్ 20 minutesలో అయితే పీక్స్ అంతే. మూవీ వర్క్ అంటే లైక్ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ లైక్ యానిమేటెడ్ మేకింగ్ కానీ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ కొరియోగ్రఫీ అంటారు. సూపర్బ్ 3.5/5. Please do watch Maha Avatar Narasimha Swamy and subscribe to Viewers Choice.